హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రోమో ఇష్యూ జరిగింది కదా, అదేంటో క్లియర్గా చెప్తాను. లైవ్ ప్లస్ ప్రోమో ఈ రెండు కలిపి చెప్తాను. సో ఇక్కడ తప్పు ఎవరి లేదబ్బా, నేను ఒక్కటే మిస్అండర్స్టాండింగ్, మిస్కమ్యూనికేషన్ అనిపించింది నాకైతే. ఇంకొకటి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ డే వదిలేయాల్సింది దివ్యల మాధురి గారిని, ఒక రోజు వదిలేయాల్సింది. ఫస్ట్ డే కదా, నిన్నంతా క్లమ్జీ ఉంటుంది మైండ్. వెంటనే ఈరోజు లేచి చెయ్యాలి అంటే ఏ టైంకి ఏం చేయాలనేది వీళ్ళకు 5 వీక్స్ నుంచి ఉన్నారు. దివ్య కూడా 2 వీక్స్ నుంచి ఉంది కాబట్టి తెలుసు ఎప్పుడు ఎలా చేయాలి, ఎంత ఫాస్ట్గా. ఒక్కరోజు టైం ఇస్తే సరిపోయేదానికి ఈమె స్నానం చేస్తా ఉంటుందట. ఎంతసేపు అవుతుంది, లేట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే వీళ్ళది ఆరాటమే. పవన్ కళ్యాణ్ క్యాప్టెన్ కాబట్టి అందరికీ టైంకి ఫుడ్ ఉండాలి, అదంతా ఆరాటమే. దివ్య కూడా ఫుడ్ మానిటర్ కాబట్టి అరే వీళ్ళంతా వెయిట్ చేశారు ఆమె స్నానం చేసి రావడానికి. మార్నింగ్ సాంగ్ అయ్యాక ఈమె స్నానం చేద్దామని వెళ్ళేసరికి ఇక్కడ ఇద్దరు ఉన్నారంట. సో అక్కడ కొంచెం లేట్ అయింది. ఈమె వచ్చి ఒక ½ అన్ అవర్ కూర్చుంటుంది. ఈమె కూడా మాధురి గారు కూడా కూర్చుంటారు ½ అన్ అవర్. అప్పుడు వీళ్ళు స్నానానికి వెళ్తారు. అప్పుడు మిస్కమ్యూనికేషన్ అనమాట. సో ఇక్కడ దివ్య రాత్రే చెప్పిన నేను 48 అట్లు అలాగే బీన్స్ కర్రీ చేయాలని నైటే చెప్పిన, ఇంకా మళ్ళీ ఏం చెప్పాలని ఈమె. కానీ ఇక్కడ దివ్యల మాధురి గారు ఏమంటున్నారంటే, దువ్వాడ మాధురి గారు మీరు ఇక్కడ రేషన్ పెట్టేసి నేను చేసేసుకుందాను కదా అంటది. ఇక్కడ దివ్య ఏమంటది, డీమాన్ తనుజ వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చేస్తారు కదా, వాళ్ళు చూసుకుంటారు కదా అని అంటది. ఇక్కడ తనుజ ఏం చేస్తుంది అంటే, నువ్వు నిన్ననే చెప్పావు కదా నువ్వు ఇస్తే చెయ్యాలని చెప్పేసి ఆట అంటే గోధుమ పిండి. సో నేను ఎట్లా చేస్తాను, నువ్వు నేను అంత క్లియర్గా అట్లా కాదు, నువ్వు తెలుసు కదా అని ఈమె. ఇవి మిస్అండర్స్టాండింగ్స్ అనమాట. ఒక్కరోజు కొత్తగా ఒక రోజు ఊరుకుంటే అయిపోయేదని నా ఫీలింగ్. ఇక్కడ దువ్వడ మాదిరి గారు ఏంటంటే, నేను కూడా ½ అన్ అవర్ కూర్చున్నాను అప్పుడు. మళ్ళీ ఇక్కడ కటింగ్ కూడా లేట్ అయింది. మనకు సుమనన్నకు మార్నింగ్ లేసి ఒక ఆమె వంట చేసే ముందు మీరు హెడ్ చెఫ్ కాబట్టి మీరు బీన్స్ కట్ చేయండి, మీరు ఆట కలపండి అని ఒక మాట చెప్పి పోతే అయిపోయింది. కొత్తగా కదా, ఆమెకి ఏం తెలుస్తుంది పాపం అనిపించింది నాకైతే. మాధురి గారు కూడా కొత్తగా. సో అదే మా దివ్య వచ్చేసి మరి వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అయిపోయేది కదా, మీరు ఇది చేయండి అంటే అయిపోయేది కనపండి అని. ఇక హెడ్ చెఫ్ మీరు చూసుకుంటారు కదా అని. ఈ దివ్య ఫ్రస్ట్రేషన్లో ఉండింది. ఎందుకంటే మిడ్ నైట్ లైవ్ చూడండి అంత దివ్యదే ఉంటుంది. సో ఆమె ఏంటంటే భరణి గారు ఆమెతో సరిగా మాట్లాడట్లేదు, ఎందుకంటే ఆయన బంధాల నుంచి దూరం అవ్వాలనుకుంటున్నాడు. సో నేను నా వల్లనే ఇదంతా, నేను కూడా మీకు చెప్పాను కదా అని భరణితో లొల్లు అనమాట రాత్రంతా. సో అందరూ వచ్చి ఏంటంటే భరణి గారికి చెప్తున్నారు, మీరు బాండింగ్స్ మధ్య ఉండకండి, బంధాల మధ్య ఉండకండి అనేసరికి ఇక్కడ దివ్యతో కూడా కొంచెం కట్ చేసినట్టుగా ఉన్నాడు. ఆ ఫ్రస్ట్రేషన్ కూడా ఈవిడకు ఉంది దివ్యకి. అలాగే పవన్ కళ్యాణ్ క్యాప్టెన్ కాబట్టి ఈయన ఆత్రత ఈయనకు ఉంది. అదనమాట మ్యాటర్. అక్కడ ఏమీ లేదు, చిన్న దాంతో పోయేది పెద్దగా అయింది ఇక్కడ అనిపించింది నాకైతే. వీళ్ళైనా ఫస్ట్ డే అని ఊరుకుంటే అయిపోయేది, ఆమెనా నేను చేస్తాను అని చెప్పేసి అయిపోయేది. అయితే క్లియర్గా చూసుకున్నాం ఏమేమైందని. అయితే ఫస్ట్ పవన్ కళ్యాణ్ దివ్య మాట్లాడుకుంటారు ఏంటంటే, స్నానం చేసి కానీ చేయను అంటే ఎలా, హెడ్ చెఫ్ అక్కడే ఉండాలని దివ్య. అలాగే తనుజ పిండి నువ్వు చెప్తే కానీ తీయద్దు అన్నావు కదని తనుజ అంటది. అలాగే 4 స్టవ్స్ ఉన్నాయి కదా అంటే 2 చిన్నవి 2 పెద్దవి. సో ఒక దాని మీద కర్రీ ఉంది, పెద్ద దానిపైన మంచిగా అవుతుందని తనుజ. అలాగే బీన్స్ కట్ చేయడానికి లేట్ అయింది. ఇప్పుడు సుమన్ అన్న బీన్స్ కట్ చేస్తుంటే టైం పడుతుందని మళ్ళీ దివ్యల మాదిరి గారు కూడా వెళ్ళి కట్ చేయడానికి హెల్ప్ చేస్తారు. అక్కడ చాలాసేపు అక్కడ పోయి మళ్ళీ ఆమెనే కట్ చేసింది కొంచెం సేపు. తర్వాత నేను నైట్ స్నానం చేసి మార్నింగ్ అంటే దివ్య నేను నైట్ స్నానం చేసి మళ్ళీ మార్నింగ్ చేసేదాన్ని కాదంటే, నైట్ స్నానం చేస్తే పొద్దున ఫ్రెష్ ఉన్నట్ట. ఇక్కడ దువ్వడ మాదిరి గారు ఫ్రెష్నెస్ మెయింటైన్ చేస్తారు. కొంతమంది స్నానం చేయండి ముట్టరబ్బా, వంటకాడికి ఓరు నచ్చదు. స్నానం చేసి ఫ్రెష్గా అందరికీ చేస్తే ఒక పొద్దులు ఇక పొద్దులు ఎట్లున్నా కూడా మంచిది. ఆమె ఫీలింగ్ ఫ్రెష్ ఫీలింగ్తో నైట్ అంతా బాడీ అంతా జమ్స్ ఉంటాయి, పడుకొని లేస్తే మంచిది కాదు. యాక్చువల్గా సాయంత్రం వరకు స్నానం చేయకుండా దరిద్రం అనమాట. దివ్య చేసిన దరిద్రం పని, కానీ ఆమె గొప్పగా చెప్పుకుంటుంది. రాత్రి పడుకున్నప్పుడు మన ఒంటి పైన ఎన్నో రకాల జంప్స్ రిలీజ్ అవుతాయి, అవి మనకు మంచిది కాదు. పొద్దున్న లేసి స్నానం చేసి వంట చేస్తే మంచిదని ఆమె ఫీలింగ్. అది మంచిదే, కాకపోతే కొంచెం అర్లీగా లేచి చేసుకోవాలి. ఒక్కటే రోజు కదా వచ్చింది, రేపటి నుంచి ఫాలో అవుతుంది ఆమె. అదెందుకు అర్థం చేసుకోవట్లేదు. అలాగే స్నానం చేసి మార్నింగ్ చేసేదాన్ని కానీ గొప్పగా చెప్పుకుంటుంది. మధ్యాహ్నానికి మార్చేద్దాం ఆవిడని, ఒక పూటకి ఎందుకు మార్చడం అని కూడా డిస్కస్ చేస్తారు. అప్పుడే మార్చేస్తారట ఆమెని. కొంచెం టైం ఇవ్వండి. ఇక్కడ రిమ్ము భరణి గారు కూడా చెప్తుంటారు కొంచెం టైం ఇవ్వండి. సో ఏమంటది, మీరు లేట్ అయింది కదా అని ఇక్కడ అడుగుతారు దివ్య వీళ్ళంతా. మీరు రేషన్ పెట్టేస్తే బాగుండేది కదా అని ఏమంటది. అనగానే మార్నింగ్ లేవగానే ఇక్కడ పెట్టండి పవన్, టైంకి ఫుడ్ ఉండాలని పవన్ చెప్తాడు. ఏదేమన్నా కానీ టైంకి ఫుడ్ ఉండాలని పవన్ చెప్తాడు. మాధురి మీకు చెప్పాను కదండి అట్లా స్టార్ట్ చేయమని అని అక్కడ ఆమె చెప్పేస్తుంటుంది. తర్వాత సంజన భరణి ఆకలేస్తుంది అని వీళ్ళు డిస్కషను.
తర్వాత మాదిరి నాకు బీపీ వస్తుంది అని అంటే ఆమె కోపం వస్తుంది, ఇక్కడ లేట్ అవుతుంది కదా నాకు బీపీ వస్తుందని ఏదో వాళ్ళ తనుజ వాళ్ళతో అంటుంటుంది. సో ఇక్కడ అయితే మాధురి గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన దివ్య ముగ్గురు డైనింగ్ టేబుల్ దగ్గర ఉంటారు. అప్పుడు కూర్చోండి మీరు కూర్చోండి అంటే కూర్చోను చెప్పండి ఏంటి అని ఇట్లా కొంచెం గట్టిగా మాట్లాడుతుంది. అనగానే పవన్ కళ్యాణ్ అరే కూర్చోండి, కూర్చోకపోతే వేరేలా అయిపోద్ది అని అంటాడు. నేను రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు కూర్చోలేదు, వేరేలా అయిపోద్ది అనే మాట నచ్చలేదు దివ్య మాధురి గారికి. ఆ మాట ఏంటి వేరేగా మాట్లాడాల్సి వస్తే అంటే ఏంటండి అని అంటే అప్పటికి సారీ చెప్తాడు. పాపం సారీ చెప్పినాక కూడా కొంచెం మళ్ళీ గొడవ అవుతుంది. భరణి గారు కూడా ఆపుతూనే ఉంటారు అక్కడ. కానీ ఇక ఆమె కొంచెం రేజ్ అయిపోతుంది. సో రేపటి నుంచి ఇలా ఉండదు, మార్నింగ్ వచ్చి నేను హాఫ్ అన్ అవర్ కూర్చున్నా అని చెప్పేసి ఆమె చెప్పుకుంటుంది. నేను స్నానం చేయకుండా అయితే నేను వంట చేయనని గట్టిగా చెప్పేస్తుంది. నిజమే కదా, స్నానం చేస్తే మంచిదే. కానీ వీళ్ళ ఉద్దేశం ఏంటంటే కొంచెం ముందుగా లేచి చేస్తే బాగుండు, ముందుగా వంట చేస్తే బాగుండు. ఇక్కడ ఇప్పుడు దివ్య పవన్ కళ్యాణ్ది నాకు అనిపించింది ఏంటంటే ఒక్కరోజు ఆమెకు ఒక్కరోజు ఛాన్స్ ఇవ్వండి, ఒకరోజు కొంచెం ఓపిక పట్టండి. అందరికి ఆకలి అవుతుంది, కొత్తగా వాళ్ళకేం తెలుసు, వాళ్ళకేం ఇది ఉంటుంది. అప్పటికి భరణి గారు చాలాసేపు సంజాయిస్తారు, ఇట్లా కాదు ఇట్లా కొంచెం సారీ చెప్పింది కదా మీరు ఊరుకోండి, సారీ చెప్పగానే తిని ఊరుకున్న అయిపోతే బాధపడుతుంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ అగైన్ వచ్చి లైవ్లో మళ్ళీ సారీ చెప్తాడు. సారీ అండి ఇలా కాదు, మీకు మేడం అని నేను రెస్పెక్ట్ ఇస్తున్నా, ఆ రెస్పెక్ట్ నాకు చాలా ఉంది, సో ఊరుకోండి. ఇక దివ్య భరణి గారితో మళ్ళీ ఒక ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు అంటే మీరు నాతో మాట్లాడట్లేదు, నా ముఖం కూడా చూడట్లేదు మార్నింగ్ నుంచి మీరు అని చెప్పేసి ఏడుస్తుంటారు. పవన్ కళ్యాణ్ వస్తాడు, అప్పుడు భరణి మంచిగా సంజాయించి చెప్తారు, ఇమ్ము కూడా వీళ్ళంతా సంజాయిస్తారు. ఒకటే రోజు కదా ఆగండి, ఊరుకోండి, పెద్దగా ఇష్యూ చేసుకోకండి. ఇంకా దివ్య మళ్ళీ వచ్చి డిమాండ్ తనుజ మీరు ఉన్నారు కదా, మీకు తెలుసు కదా నైటే చెప్పిన కదా మీరు అన్నీ చేసుకుంటారు అనుకుంటే అయితే అందరూ ఒకటేసారి స్నానానికి అందరూ ఒకటేసారి ఫ్రెషింగ్కి వెళ్తారు అనమాట. సో అక్కడ ఈ దువ్వాడ మాదిరి గారు వచ్చి కూర్చున్నప్పుడు అక్కడ ఎవరు ఉండరు, అట్లా కూడా కొంచెం ఇదైంది. సో మిస్కమ్యూనికేషన్, మిస్అండర్స్టాండింగ్ ఇదంతా జరగడం వల్ల లొల్లి క్రియేట్ అయింది. సో అక్కడ ఫస్ట్ అయితే గట్టిగా అంటే కూర్చోమంటే కూర్చోదు, వేరేలా వెళ్తుంది అనే మాట ద్వారా పెద్దగా ఇష్యూ క్రియేట్ అయింది అనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్.